ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం బీజాపూరగదేక్షుకార్ముకలసచక్రాబ్జపాశోత్పల వ్రీహగ్రస్వవిషాణరత్కలసరోద్గత్కరాం భోరుహ ధ్యేయోవల్లభయా సమత్మకరగా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్ద్రః శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ లక్ష్మీ గణపతయే నమ హరి ఓం. శక్తి మీడియా డివోషనల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశిరేంద్రకు కూడా మా నమస్తుమాంజలు. నా పేరు మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశుల గురించి కూడా ఫలితాలు ఎట్లున్నాయో తెలుసుకుందాం. తదనంతరం వృషభ రాశి. వృషభ రాశిలోనే రవి ఉన్నాడు. రాశిలో రవి ఉంటే కనుక మంచి బలంగా ఉంటాడు. చక్కగా ఎటువంటి పనులైనా ఆవలిగా సాగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, మంచి మేధస్సు కలిగి ఉంటారు. ద్వితీయంలో గురుడు బుధుడు ఉన్నాడు మిథునంలో. అంటే గురువుగారు చక్కగా సంపాదన కలగజేస్తాడు. అట్లా సొంత ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా సంపాదన కలగజేసి చక్కగా ఈ వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది వృషభ రాశి వారికి. తర్వాత చతుర్థంలో కేతువు కుజుడున్నారు. కొంచెం ఒక్క రవగా ఈ ఇబ్బందికరం, ఈ సర్పదోషంలాగా అనిపిస్తుంది. ఇక్కడ కుజవత్ కేతు అన్నట్టుగా కుజుడు వివాహానికి ఆటంకానికి కారకుడు, అట్నే కేతు కూడా అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. తర్వాత భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు. మంచిగా భోగలాసిన జీవితాన్ని గడిపేందుకు అనుకూలంగా ఉంటాడు. తర్వాత దశమంలో రాహువు ఉన్నాడు. మంచి ఉద్యోగ ప్రయత్నాలని చేసుకోవచ్చు చక్కగా. తర్వాత రాహువు యొక్క ఫలితాన్ని కూడా మంచిగా ఇస్తాడు. తర్వాత ఏకాదశిలో శని ఉన్నాడు. అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి, వృషభరాశి వారికి. శని వల్ల వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు. ఇది వృషభరాశి యొక్క ఫలితం. వృషభ రాశి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వృషభ రాశి వారిలా ఇంకా ఏమైనా ఫలితాలు చేసుకోవచ్చా? వాళ్ళకి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు చేసుకుంటే వాళ్ళకి అదృష్టంగా ఉంటుంది? వృషభ రాశి వారికి ప్రత్యేకంగా దోషపూరితమైన గ్రహాలంటూ ఏమి లేవండి. అన్ని బాగానే ఉన్న, గురుడు బాగానే ఉన్నాడు, శని బాగానే ఉన్నాడు. చక్కగా ఒక కుజుడు కేతువు ఏమన్నా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటే కనుక ఆ ప్రయత్నం లోపం లేకుండా కనుక చేస్తే మంచి జరుగుతుంది. కాకుంటే ఒక సర్పదోషంతో కూడుకున్నటువంటి ఉంది కాబట్టి సర్పసూక్త పారాయణ చేయించి ప్రారంభించుకుంటే మంచిగా ఉంటుంది. ఇది వృషభ రాశి యొక్క ఫలితం.